వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా కోట మండలంలో గత ఏడాది జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతి జరిగినట్లుగా ఆ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ సమక్షంలో బట్టబయలైంది. కోట మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పిడి శ్రీనివాస ప్రసాద్, ఏపీడీ వరప్రసాద్ ఆధ్వర్యంలో 21 పంచాయతీల్లో జరిగిన పనులు, ఖర్చుల వివరాలను ఒక్కొక్కటిగా చర్చించారు. గత కొద్ది రోజులుగా డిఆర్పీలు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి జరిగిన అవినీతిని ప్రజావేదికలో ఉంచారు. 11,99,917 రూపాయలతో 545 పనులు చేపట్టినట్లు లేబర్, బడ్జెట్, ఉపాధి హామీ అధికారులు లెక్కలు చూపించారు. అయితే డిఆర్పీలు చేపట్టిన తనిఖీలో పనులు, నేమ్ బోర్డులు, ప్రింటర్ రిజిస్టర్ లేకపోవడం, బినామీ పేర్లతో నగదు డ్రా చేయడం, మస్టర్లలో సంతకాలు లేకపోవడం, మొక్కలు నాటకుండానే నాటినట్లుగా చూపించి నగదు డ్రా చేయడం వంటి అవినీతికి పాల్పడినట్లు తేల్చారు. 4,50,205 రూపాయల అవినీతి జరిగినట్లు గుర్తించి ఆ సొమ్మును రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే అవినీతికి కారకులైన టెక్నికల్ అసిస్టెంట్లు శాంతి, దేవి భాస్కర్లను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. కోట మండలంలో జరుగుతున్న ఉపాధి పనులు విచారణ చేసి 2 రోజుల్లో ఏపీఓపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సరే, స్టార్టింగ్ ఫ్రమ్ ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ కానీ, ఈసీలు కానీ, ఏపీఓ కానీ అందరికీ కూడా వేజ్ సీకర్ ఉంటేనే ఉద్యోగం. ఇది విషయం ఏమిరా అంటే రకరకాల అలిగేషన్స్ వచ్చినప్పుడు అలిగేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఎంపీడీఓ ఉన్నారు, పైన ఏపీడీ ఉన్నారు. వెరిఫై చేసినప్పుడు మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండవది, చాలా మంది జిల్లాలో దాదాపుగా 300-400 మంది పంచాయతీల్లో ఏమొచ్చినా, ఎవరిపోయినా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. కారణం, ఆ ఫీల్డ్ అసిస్టెంట్లో ఉద్యోగం పట్ల నిబద్ధత, ఉద్యోగం తప్ప వేరే ఆలోచనలు ఉండవు. కరెక్ట్ గా ఉద్యోగం చేయడం, వేజ్ సీకర్స్ తో మాట్లాడడం, వేజ్ సీకర్స్ పని ఇవ్వడం, ఇదే ఉంటుంది, వేరే ఆలోచన ఉండదు. విషయం ఏమైపోతుందంటే, ఎప్పుడైతే ఉద్యోగి అన్నవాడు ఒకవైపు వంగి పనిచేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇంకో వైపు నుంచి సమస్యలు వస్తాయి. అందుకని పదే చెప్తున్నాం, సమస్యలు ఉన్నప్పుడు రెక్టిఫై చేసుకోండి, వేజ్ సీకర్ కోసమే బ్రతకండి. దానిలో భాగంగా ఏ స్థాయిలో ఎవరికి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ వేజ్ సీకర్, అది ఫీల్డ్ అసిస్టెంట్ అవ్వచ్చు, ఏపీఓ అవ్వచ్చు, ఎవరిపైనైనా చర్య తీసుకోవడానికి వెనకడుగు వేసేది ఉండదు. కాకపోతే విషయం ఏమిరా అంటే, వేజ్ సీకర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరున్నారా ఎవరు లేరు కాదు. మనకు కరెక్ట్ గా ఎవ్రీడే అటెండెన్స్ మాస్టర్ మన ఫీల్డ్ లో పెట్టున్నారా లేదా. మీరు 10 మందికి ఒక మాస్టర్ వస్తుందంటే ఫీల్డ్ లో మాస్టర్ ఉండాలి. నువ్వు అది ఫారం పాంట్ చేసినా, లేదు చెరువులో పని చేసినా, కాలువలో పని చేసినా, ఎక్కడ పని చేసినా అక్కడ మాస్టర్ ఉండాలి. ప్రతిరోజు నువ్వు వచ్చినోన్ని నాకు అటెండెన్స్ వేశారా, ఈ రోజు నీకు సంబంధించిన 10 మందిలో ఒకరు రాలేదంటే ఆ ఒక వ్యక్తికి ఆబ్సెంట్ వేశారా లేదా చూసుకునే పరిస్థితి ప్రతి వేజ్ సీకర్లోనూ ఉండాలి. దీంట్లో ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా, అటెండెన్స్ లో మార్పులు వచ్చినా, బదుళ్ళు వచ్చినా, ఎక్కడైనా పొరపాటున ఒక పేరు యాడ్ చేసినా ఇమ్మీడియట్ గా ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్య తీసుకోవడం జరుగుతుంది. మండలం అంతా ఏ స్థాయిలో టెక్నికల్ గా మెజర్మెంట్ స్థాయిలో ఇప్పుడు కొలతల్లో తేడాలు వచ్చాయి. దాదాపు వాళ్ళకు 5-6 నెలలు జీతాలు పోతాయి. టెక్నికల్ అసిస్టెంట్ తిరిగి కట్టాలా. అట్లాగే రికార్డు మెయింటెనెన్స్ లో పొరపాటు. ఇప్పుడు ఏపీఓ ఏమంటుంది, నాకు కావాల్సికల్లా 3-4 పంచాయతీలు దాచిపెట్టినా అది చెప్పరు, ఇద్దరికి ఫైన్ వేసాం. ఇప్పుడు ఏపీఓ కూడా కడుతుంది. అంటే నెగ్లిజెన్స్ అనేది కోఆర్డినేషన్ తో పని జరిగితే మర్యాద ఉంటుంది. మండలం ఒకరిపైన ఒకరు చెత్త వేసుకోవాలంటే అందరి నెత్తినా పడుతుంది. ఇది క్లారిటీ. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, కూలీలు మరీ అంటే నేను మీ మండలాన్ని చెప్పాను, ఇప్పుడు జనరల్ గా చెప్తాను. ఉపాధి హామీ చట్టం అన్నది ఆకలి చావుల నుంచి పుట్టింది, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అరౌండ్ 2000 ఇయర్ లో కూడా